బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్, జనగాం కోర్టులో దాదాపు 30 సంవత్సరాల పైగా మీరు ఏకధాటిగా చేస్తున్నారు. స్టార్టింగ్లో మీరు క్రిమినల్ కేసు చూసినా ఇప్పుడు ప్రస్తుతం సివిల్ కేసు మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ కొంతమంది న్యాయవాదులు సాధారణంగా ఏం చేస్తారంటే క్రిమినల్ కేసులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు? కానీ కొంత మీలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక న్యాయవాది అన్న వ్యక్తి సివిల్ క్రిమినల్ రెండూ చూడాల్సిన వ్యక్తి అయితేనే 100% న్యాయవాది మీలాంటి వాళ్ళు అంటారు. కానీ చాలా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఒక్క క్రిమినల్ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేదు సివిల్ కేసుల వల్ల వాదిస్తే వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఈ రెండు ప్రశ్నలతో పాటు ప్రాసిక్యూషన్ ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉండాలని చూస్తుంటారు, కానీ వీళ్ళంటి డిఫెన్స్ అడ్వకేట్స్ దాన్ని బ్రేక్ చేయడం చూస్తుంటారు. మీకు మీ సర్వీస్లో అటువంటి కేసులు ఏమంటే పోలీసులు కావాలని నిర్లక్ష్యం చేసిన వల్ల వీకిపోయిన కేసులు కానీ సివిల్ కేసుల్లో నేర్చుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే విషయం చెప్పే ముందు జాన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకునే విధానం ఒకసారి చెప్పండి. ఎక్కువ క్రిమినల్ కేసులలో ఈ మా లాయర్లు ప్రిఫరెన్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈజీ వే. ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ రాయాల్సిన పని లేకుండా, ప్లీడింగ్స్ అనేటివి ఉండవు. అందులో కేవలం పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లు, వాళ్ళు చేసిన డాక్యుమెంట్ల మీదనే, వీక్నెస్ మీదనే డిఫెన్స్ వాళ్ళు ఆధారపడి ఎక్కువ చేస్తుంటారు. అక్విటల్స్ అయ్యేటివి క్రిమినల్ కేసులు కొట్టుకుపోయేటి కేవలం ప్రాసిక్యూషన్ యొక్క వీక్నెస్ల మీదనే. ఇప్పుడు జనరేషన్ డిఫెన్స్ అంటూ ప్రత్యేకంగా కూడా తయారు చేసుకొని ఈ లెవెల్లో మనం చేయాల్సింది అనే ఇంటెన్షన్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు సీనియర్లు ఉన్నారు, వాళ్ళు ఒక పథకం డిఫెన్స్ ఈ లెవెల్లో తీసుకోవాలని చెప్పి ఆ స్టాండర్డ్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అంటానికి ఏం లేదు, కేవలం వీక్నెస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ మీదనే డిపెండ్ అయ్యి కేసెస్ నడుపుతున్నారు. దాంట్లో అడ్వకేట్స్ రాయడం, ప్లీడింగ్స్ అంటూ ఉండవు క్రిమినల్ సైడ్. కాబట్టి వాళ్ళు అదే ఎక్కువ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే సివిల్ కేసు ఉంటుంది, దానివల్ల కష్టం అంటారా? సివిల్కు కష్టం. సివిల్లో ప్లీడింగ్స్ రాయాలి, అదర్ సైడ్ తీసుకుంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ ప్రాపర్గా స్క్రూటినీ చేయాలి, పార్టీకి ఫేవరబుల్గా డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, టైటిల్ ట్రేస్ అవుట్ చేయడం ఒక ఆర్ట్. అది డిఫెన్స్ ఉంటే ప్లేన్ డాక్యుమెంట్స్కు కౌంటర్గా ఏం తయారు చేయాలి, ఏం చేసుకోవాలి, అవన్నీ చేయడం కష్టం. ఫ్రమ్ ది బిగినింగ్ చాలా కష్టం. ఏంటంటే ప్లీడింగ్స్ రాయడం, ఎవిడెన్స్ తయారు చేయడం, డిఫెన్స్ తయారు చేయడం, దీంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ లాయర్లు సివిల్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయరు. అంటే సివిల్ కేసులో ఎక్కువగా ప్రామాణ్యం వచ్చింది అనుకోండి, క్రిమినల్ కూడా వస్తుంది. అప్పుడు ఎక్కువ పర్సెంట్ వస్తుంది. 90% రావచ్చు సివిల్ సైడ్. క్రిమినల్ సైడ్ చేయొచ్చు సివిల్ సైడ్ చేసిన వాళ్ళు. కొన్ని కేసుల సందర్భంలో సమయస్ఫూర్తి ఉండాలి. క్రిమినల్ కేసులలో కామన్ సెన్సు, సమయస్ఫూర్తి, సామాజిక అవగాహన ఉండాలి. వాటి మీదనే మనిషి యొక్క ఎదుటి విట్నెస్ యొక్క ఆయన గ్రహించగలగాలి, హౌ ఈజ్ ఆన్సరింగ్ టు అవర్ క్వశ్చన్స్ అని. దాన్ని బట్టి ఇది చేయొచ్చు. క్రిమినల్ సైడ్ పెద్ద బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సివిల్ కేసులు తీసుకుంటే ఆదాయం రాదు, అదే క్రిమినల్ కేసు తీసుకుంటే అర్నింగ్ వస్తుంది అన్నది వాళ్ళ వాదన. కరెక్ట్ కాదండి. అది క్రిమినల్ కేసులలో పైసలు, పెద్ద కేసులు ఏది మర్డరు అవి అట్లా తప్ప అదర్ కేసులలో అంత రెమెడీ ఉండదండి. అంత రెమ్యునరేషన్ ఇవ్వరు. ఎవరు ఇచ్చినా 30-40 వేలు ఉంది. మర్డర్ కేసు అయితే లక్షలలో ఉంటుంది. అది మాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎంతసేపు మేము క్రిమినల్ కేసులు చేసినాం కాబట్టి చిన్న కేసులే కదా. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితేనే మర్డర్ కేసులు, డిస్ట్రిక్ట్ లోపల అయితే అన్నీ అటెంప్ట్ మర్డర్ వరకే మేము చేయగలిగినాం. వాటిలలో ఏముంటుంది, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు, ఏమి ఇయ్యరు, తక్కువ. అంటే చిన్న 324, 326 ఏమి ఇస్తారు వాళ్ళు? 20,000, 10,000, 30,000 మనిషి స్టాండర్డ్ని బట్టి. విలేజ్లలో కొట్లాడిన వాళ్ళు ఏముంటారు వాళ్ళు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సివిల్ కేసులు కూడా చూడాలంటారు. సివిల్ కేసులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, సోషల్గా మనకు వాల్యూ. క్రిమినల్ కేసులు చేసిన వాళ్ళు ఎట్లుంటుందంటే షార్ట్గా డెవలప్ అవుతారు, షార్ట్గా డౌన్ఫాల్ అవుతారు. 4 కేసులు గెలవగానే ఫేమ్ అవుతారు, ఒక 4 కేసుల శిక్షలు పడగానే క్లోజ్ ఆఫీస్. ఓకే. అలా ఉంటుంది. సివిల్కు ఏమి ఉండదు. ఏంటంటే
సివిల్ దాంట్లో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదు కదా పార్టీస్ మీద. అవును. కాబట్టి వాళ్ళు అప్పీలు, రివిజన్స్ హైకోర్టు లెవెల్ దాకా పోతాయి. కాబట్టి సివిల్ సైడ్ తొందరగా ఇఫేం కాదు. లైఫ్ లాంగ్ సివిల్ సైడ్ అడ్వకేట్స్ చాలా సక్సెస్ అవుతారు.